మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం. ఈనాడు రేషన్ కోతలు, ఇది ప్రధానంగా హైలైట్ చేసినటువంటి వార్త. ఇందులో బియ్యం తప్ప ఏమీ ఇవ్వట్లేదని నాడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి విమర్శలు. సీఎం అయ్యాక ఉన్న వాటిని ఎత్తేశారు. కందిపప్పు, పంచదార ధరల్ని 70% వరకు పెంచేశారు. ఏడాదికి పైగా ప్రజలకు 3062 కోట్ల భారం. రైతుపై గోధుమ పిండి, పామోలివ్ కూడా ఇవ్వలేని పరిస్థితి. చంద్రబాబు అధికారంలోకి రాకముందు రేషన్ దుకాణానికి వెళ్తే బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు, పామోలివ్, గోధుమ పిండి, గోధుమలు, కారం, పసుపు, ఉప్పు, చింతపండు, కిరోసిన్ దొరికేవి. అన్ని ప్యాక్ చేసి ఓ సంచిలో పెట్టి కేవలం 185 రూపాయలకి చేతికి ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు సీఎం అయ్యాక రేషన్ దుకాణానికి వెళ్తే బియ్యం తప్ప ఏమైనా దొరుకుతుందా? గట్టిగా 2 చేతులు పైకెత్తి లేవని చెప్పండి. ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఇది. తీరా చూస్తే ఇప్పుడు ప్రాక్టికల్గా రాష్ట్రంలో రేషన్ అంటే బియ్యమే, కందిపప్పు, పంచదార ఇస్తున్నామంటున్నా అవి అందేది కొందరికే. 2019కి ముందు వేర్వేరు నిత్యావసరాలను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేవాళ్ళు. అయితే బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదని రేషన్ వ్యవస్థనే నీరుగార్చారని అప్పట్లో ప్రతిపక్ష నేతగా రాష్ట్రమంతా తిరిగిన జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. తాను ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక అప్పటికే ఇస్తున్న సరుకుల్లో కోతలు మొదలుపెట్టారు. కొన్నింటిని ఆపేశారు, మరికొన్నింటి ధరలను 70% వరకు పెంచేశారు. అవి పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. తద్వారా కార్డుదారులపై ఏడాదికి 3062 కోట్ల భారం మోపుతున్నారు. ఇది వార్త నిజమైనటువంటిదే. కాకపోతే ఎగ్జాగరేషన్ ఎక్కడ ఉంటుందంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఇచ్చేశారు అప్పట్లో అన్నటువంటిది. ఇచ్చేస్తే మరి ఈ స్టేట్మెంట్ ఎందుకు ఉంటుంది? అప్పుడు ఇస్తారు, ఇప్పుడు ఇస్తారు. కొన్ని చింతపండు ఆ రేషన్ షాపులో తీసుకుంటే అంట్లు తోముకోవడానికి పనికొచ్చేటువంటి చింతపండు అయ్యేది. అట్లాగే పంచదార మాత్రం కరెక్ట్గానే ఉపయోగపడేది. కాకపోతే కొంత నాటుగా ఉండేది అనమాట, నల్లదనంగా ఉండేది. బట్ అయినా కూడా కొనుక్కునేవాళ్ళు పబ్లిక్. ఇంతవరకు నడుస్తూ ఉండేది. కందిపప్పు అవి కాస్త ఉడకబెట్టడానికి పొద్దునుండి సాయంత్రం దాకా కష్టపడాల్సి వచ్చేది. కాబట్టి కొంటా ఉండేవాళ్ళు కాదు. గత్యంతరం లేని వాళ్ళు కూడా వద్దనినే చెప్తా ఉండేవాళ్ళు. అది సహజంగా జరిగింది. ఇప్పుడైనా రేషన్ దుకాణాల్లో ఇచ్చేటువంటి వాటికి సంబంధించి అదే సమస్య. ఇప్పుడు ఆ బియ్యాన్ని ఎవరన్నా తింటున్నారా? వాస్తవంగా చెప్పాలంటే రేషన్ వ్యవస్థ మొత్తం తీసేసి డబ్బులు ఇవ్వడం బెటర్. కానీ అదే జరిగితే అన్ని ధరలు పెరిగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు అవి రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి రేట్లు కంట్రోల్లో ఉంటున్నాయి. లేకపోతే కనుక ఉండదు. ఇది ప్రాక్టికల్. దాన్ని ఇన్డెప్త్గా వెళ్తే బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజం చేస్తే ఇవి ఎందుకు ఇవ్వట్లేదు అని రాయడంలో తప్పలేదు. అప్పుడు ఇస్తా ఉంటే ఎట్లా అన్నారు, ఇప్పుడు ఇవ్వకపోతే ఎట్లా అన్నారు. అప్పుడు ఇస్తా ఉంటే ఎట్లా అంటే కనుక మనం ఊరుకునే వాళ్ళమా? ఫ్రంట్ పేజీ. ఇక్కడ ఇంకొకటి, ఒకే రోజున 2 మంచి ఇష్యూస్ జరిగినప్పుడు సొంత ఇంటి కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి స్వయంగా నిన్న అక్కడ కీలకమైనటువంటి ఇనాగ్రేషన్ సంబంధించి 1,00,000 మందికి పైగా ఇళ్లని ఆపాలన్నటువంటి ఒక పెద్ద కుట్రని ఛేదించి అక్కడ ఇళ్లకు సంబంధించినటువంటిది ఇస్తుంటే, వైజాగ్ లాంటి చోట్లన ఒక సొంత ఇంటి స్థలం అన్నదే ఒక ఊహ. అలాంటి చోట్ల పేదలకి ఇళ్ళు లభిస్తుంటే అలాంటి దాన్ని హైలైట్ చేయడానికి మనసొప్పక దాన్ని ఒక మూల సొంత ఇంటి కళను సాకారం చేస్తున్నాను ఒక చిన్న వార్త కిందకి చేసి ప్రధానంగా మెయిన్ స్టోరీ నెగిటివ్ స్టోరీ. అంటే మనసులో మంచి వాటిని చంపేయాలా, చెడుని పెంచి పోషించాలనేటువంటి తమదైనటువంటి శాడిస్టిక్ జర్నలిజం ప్రెషర్ని తీసుకొచ్చుకునేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇకపోతే సొంతింటి కళను సాకారం చేస్తున్నాం. ఇందులో ఇళ్ల పట్ట అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వార్త. సెంటు స్థలంలో నిర్మించే ఇళ్లతో లక్షల మంది ప్రజల జీవితాలను మార్చే గొప్ప అవకాశం వచ్చినందుకు తనకెంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ పథకంతో ఆయా కుటుంబాలకు మంచి జరగడమే కాకుండా లేఅవుట్లు ఉన్న ప్రాంతాలకు ఆరోగ్య, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సచివాలయాలు, ఉద్యానవనాలు, మార్కెట్ యార్డులు తరలి వస్తాయన్నారు. రోడ్డు, భూగర్భ కాలువలు, ఇతర వస్తువులు కల్పించడంతో ఈ స్థలాలకు విలువ పెరుగుతుందని చెప్పారు. వీటితో మాకు ఎక్కడి నుంచి పేరు వస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు న్యాయస్థానంలో కేసులు వేసి ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకున్నారని విమర్శించారు. వాటిని అధిగమించి కోర్టు ఉత్తర్వులతో 16 నెలల తర్వాత పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. గురువారం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం హాజరైనటువంటి సందర్భంగా జరిగినటువంటి వార్తని ఇక్కడ టచ్ చేశారు. లేకపోతే ఆర్థిక శాఖ కార్యదర్శితో ప్రభుత్వం నడుస్తుందా? ఏపీ సర్కార్పై సుప్రీం ఆగ్రహం. కరోనా పరిహారంపై అఫిడవిట్ దాఖలకు ఆదేశం. ఇదే తుది అవకాశమని హెచ్చరిక. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. కరోనాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధుల్ని రిలీజ్ చేసింది. కరోనా మృతులకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి 1100 కోట్ల రూపాయల డబ్బులు ఏమైపోయినాయో తెలియదు. నెంబర్ 1. అందులో ఎంతమందికి ఇచ్చారో తెలియదు. ఇవ్వమంటే ఆర్థిక శాఖ కార్యదర్శి సెలవులో ఉన్నారు కాబట్టి అంటూ ఇంకొక కార్యదర్శి అఫిడవిట్ వేసి మళ్ళీ అంటే సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఏమనుకుంటున్నారు మీరు, ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, ఏం చేస్తున్నారంటూ కరోనా పరిహారం మీద అఫిడవిట్ దాఖలకి ఇది తుది అవకాశం అని చెప్పి హెచ్చరించింది. ఇలాంటి వైఖరిని అంగీకరించబోమని తేల్చి చెప్పింది. ఇది ప్రభుత్వపు తెలివి తక్కువతనానికి నిదర్శనం అని చెప్పాలి. లేకపోతే లోకేష్ బృందంపై రాళ్ల దాడి.
తుమ్మపూడిలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల లక్ష్యంగా అధికార పార్టీ శ్రేణుల వీరంగం. ఇంట్లోకి చొరబడి బలాత్కారానికి యత్నించి గొంతు కొంగు బిగించి మహిళను చంపేసిన దారుణం. ఇందులో అసలు వార్త పక్కకి వెళ్ళిపోయింది. ఒక మహిళ మీదన ఇంట్లో చొరబడ్డటువంటి ఒక వెధవ అత్యాచారం చేశాడు. అతని పేరు సాయి చౌదరి. అతను తెలుగుదేశం పార్టీ నాయకుడే. జరిగినటువంటిది తుమ్మపూడి దుగ్గిరాల నియోజకవర్గానికి సంబంధించిన దుగ్గిరాల ప్రాంతంలో జరిగినటువంటి ఘటన. చంపినటువంటోడు అక్కడ వేరే వ్యవహారంతో చేశాడు వెధవ పని. ఆ పని వాడు చేసిందే ఒక వెధవాయిత్వ పని. దానికి సంబంధించినటువంటిది అది ఒక నేరం. నేరాన్ని నేరంగా కాకుండా మాకు అక్కడ ఓట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించడానికని లోకేష్ వెళ్ళడం. అత్యాచారం చేసిన వాళ్ళు ఇళ్ళకెళ్ళి పరామర్శిస్తే ఏమవుతుంది? ఆ కుటుంబాన్ని మనోవ్యాధకి గురి చేయడం. పరామర్శించవచ్చు, తప్పులేదు. ఎప్పుడు పరామర్శిస్తారు? ఎక్కడ మిగతా హడావిడి లేకుండా పరామర్శించాలి. అది కనీస సంస్కారం. అది పోయింది వెళ్ళటం. అక్కడ పరామర్శిస్తే పోయేదే ఉంది. ఆయన పరామర్శిస్తారు వెళ్ళిపోతాడని చెప్పి అధికార పక్షం నోరు మూసు కూర్చోవాలి కదా. దాన్ని అడ్డుకుంటూ అక్కడ గొడవ. ఒక మనిషి చచ్చిపోతుంటే లేకపోతే ఒక మనిషికి అత్యాచారం జరిగితే వాళ్ళ దగ్గరన శవాల దగ్గరన బాధల దగ్గరన రాజకీయం కోసం అధికార విపక్షాలు ఇద్దరు కొట్టుకోవడం అనే నీచమైనటువంటి సంస్కృతి అసలు రాష్ట్రంలో మనం మనుషులమా, వీళ్ళు అసలు మనుషులా పశువులా, ఇద్దరూ కూడా ఖచ్చితంగా అని ఆలోచించాల్సిన సందర్భం. ప్రాంతీయ పార్టీల అధికారం కోసం తన్నుకు చస్తూ ప్రతి అంశాన్ని రాజకీయం చేసి డైరెక్ట్గా ఇక రౌడీయిజం లెక్కన తయారైపోయి ఒకళ్ళనొకళ్ళు రాళ్ళు వేసుకునేటువంటి ఘటనలు అంటే అసలు ఎక్కడికి పోతాం, మనం ఏం చేయబోతున్నాం అన్నటువంటిదే ఇక అర్థం కానటువంటి వ్యవహారం. ఇంతకంటే నీచం భారతదేశ చరిత్రలో మరెక్కడ ఉండదేమో. బీహార్ లాగా రాష్ట్రాన్ని తయారు చేస్తున్నటువంటి దరిద్రం. వాళ్ళు బాగుపడ్డారు, మనం ఆ స్టేజ్కి దిగజారుతున్నాం అన్నటువంటి దాంట్లో అతిశయోక్తి ఏం లేదు. ఇకపోతే 175 సీట్లలో గెలిపించాలా, ప్రజలను అన్ని విధాలా బాధినందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో ఆన్లైన్ సమావేశం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద తెలుగుదేశం పార్టీ చేస్తున్న నిరసనలో వాటికి ప్రజల నుంచి వస్తున్న స్పందనతో ముఖ్యమంత్రి జగన్ ఉలిక్కిపడ్డారని, వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమైన ఆయనకు అర్థమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైకాపా 175 సీట్లు సాధిస్తుందని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అసమర్థ పాలనతో జగన్ ఎప్పుడో జీరో అయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ ప్రభుత్వ సభ్యత్వ నమోదుపై ఆయన గురువారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు నెత్తిన కుంపటిలా భావిస్తున్నారు, దాన్ని ఎలా దించుకోవాలని చూస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అన్ని విధాలా భ్రష్టు పట్టిపోయింది, దాన్ని దాచిపెట్టేందుకు జగన్ నానా పాటలు పడుతున్నారు. ఇక్కడ ఈయనది సోషల్ టీచర్ వెళ్ళి మ్యాథ్స్ చెప్తే ఎట్లుంటుందో అట్లుంటుంది అనమాట. ఈయన ఉపన్యాసాలన్నిటిది అదే సమస్య. ప్రతిపక్ష స్థానానికి సంబంధించినటువంటి ప్రాబ్లం చంద్రబాబు గారికి ఎదురవుతుండేది ఏంటంటే, పెట్టిందేమో తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ సభ్యత్వ నమోదు గురించినటువంటి సమీక్ష. దాన్ని వదిలేసి ఉపన్యాసం ఇస్తారు. పోనీ ఈయన ఏమైనా కొత్తగా ఉపన్యాసం ఉంటుందా? రోజు అదే కదా. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అర్జెంటుగా మంచోడైపోతాడు, ఈయనకి సహజంగా తిడతారు. కానీ ఇక్కడ సమీక్ష దేన్ని పెడతామో ఆ సమీక్ష చేయాలి. ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే సమస్య, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఉన్న సందర్భంలోనూ అదే సమస్య. పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు పార్టీ గురించి మాట్లాడాలి, కానీ పార్టీ మీటింగ్కి సంబంధించిన దాంట్లో మళ్ళీ ఈ రొటీన్ ఉపన్యాసం ప్లస్ ఆన్లైన్లో రోజు కార్యకర్తలు ఇదివరకు ఉన్న మంత్రుల్ని లేకపోతే అధికారుల్ని పొద్దునుండి రాత్రి దాకా సమీక్షల పేరుతో చంపుకు తింటూ ఉండేవాళ్ళు. వాడు పని చేయడానికి పోనీయరు. 24 గంటల సమీక్షకి అటెండ్ అవ్వాలి. సమీక్ష అయిపోయాక అక్కడికి వెళ్ళేలోపు టైం అయిపోతుంది, డ్యూటీ టైం అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోతారు. దీంతో సమీక్షలు అంటేనే అసహ్యం పుట్టినటువంటి ఉద్యోగులు చంద్రబాబు అంటే వ్యతిరేకతను, జగన్ అంటే అనుకూలత తెచ్చుకున్నారు. ఇప్పుడు కనీసం పోనీ ఆ సమీక్షలు ఆపుకుని పని ఏదైనా బాధ్యతాయుతంగా చేసుకెళ్తారంటే మళ్ళీ సేమ్ ఇప్పుడు కార్యకర్తల మీదన ఆ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంటుంది. నాయకులు కార్యకర్తలు 24 గంటలు ఆన్లైన్లో కూర్చుంటుండాలి, మాట్లాడుతూ ఉంటుండాలి, వీడియో కాన్ఫరెన్సులు ఏ టెక్నాలజీ వస్తాయి వాడతా 24 గంటలు వాళ్ళతో మాట్లాడడమే ఈయనకి తృప్తి అయిపోతుంటుంది తప్పించి వాళ్ళని పని చేసుకుని అదొక సమస్య. ఇప్పుడు పెద్దిరెడ్డి సోదరులకు డిపాజిట్లు దక్కకుండా పని చేయాలి, ఇది చంద్రబాబు నాయుడు పిలుపు. తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా నాయకులు రాబోయే ఎన్నికల్లో పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి డిపాజిట్లు దక్కకుండా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారంలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో తంబళ్లపల్లి వైకాపా నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డి ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేలా సమాయత్తం కావాలని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి సూచించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ సభ్యులతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీలో ఇంటర్న్షిప్ చేస్తున్న సభ్యులకు ధృవపత్రాలు అందజేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో మహిళా అత్యాచార సంఘటనలో నిందితులకు వైకాపా నేతల అండ ఉందని మృతురాలి భర్త చెప్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారం సంఘటన మరొక ముందు ఈ దారుణం అని బాధిత కుటుంబీకులు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ట్వీట్లో పేర్కొన్నారు. ఏం పోరాటమో ఇదే అర్థం కానటువంటిది. పోరాటం అత్యాచారం చేసినప్పుడు పోరాడి ఏం చేస్తారు? వాడిని ఆటోమేటిక్గా అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, కోర్టు చూసుకుంటుంది అక్కడ. అంతేగాని అక్కడ కాపాడుకోవడానికి ఏముండదు అత్యాచారానికి సంబంధించిన దాంట్లో పోరాటం ఇవే ఒకదానికొకటే అర్థం లేనట్టుంది. బట్ పెద్దిరెడ్డి సోదరులకు డిపాజిట్లు దక్కకుండా చేయాలన్నట్టు మంచి కాన్సెప్టే, తప్పేం లేదు, అది అవసరం కూడా. ఆయన రాజకీయ పరంగా ఆ విధమైనటువంటి దానికి తగినటువంటి కొంతమంది నాయకులు రావడం మంచిదే. ఇకపోతే సీఎం తీరుతో రాష్ట్రానికి నష్టం, అమరావతి రైతుల మండిపాటు. ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదు, ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి రైతులు మండిపడ్డారు. రాజధాని అభివృద్ధిని పట్టించుకోకుండా రాష్ట్రానికి భవిష్యత్ తరాలకు తీరని నష్టాన్ని చేకూరుస్తున్నారని దుయ్యబట్టారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతూ ప్రాంతాల మధ్య విషబీజాలు నాడుతున్నారని ధ్వజమెత్తారు. వీళ్ళు అసలు మరి ఏ ఉద్యమం చేస్తారో వీళ్ళకే అర్థం కాదు. చేసేదేమో అమరావతి కోసం ఉద్యమం అంటారు, మళ్ళీ రోజు రాష్ట్ర రాజకీయాల గురించి స్టేట్మెంట్. ముఖ్యమంత్రి పనితీరుతో రాష్ట్రానికి నష్టం అన్నది చంద్రబాబు మాట్లాడాలి, లేకపోతే కనుక పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, లేదా బీజేపీ మాట్లాడాలి, కమ్యూనిస్టులు మాట్లాడాలి. రైతులు అన్న పేరుతో ఇక్కడ రైతులు అని రాస్తారు. ఇక్కడ రైతులు అన్నటువంటి పేరుతో ఢిల్లీలో మొన్నటిదాకా ఎట్లయితే డ్రామా నడిచిందో ఇప్పటికే అంతే. ఇక్కడ అందరూ ఎవరి పడాలు చేసుకుంటూ ఉంటుంటారు, రోజు ఒక ఫోటో దించుకుంటారు, తర్వాత ఎవరి దోనాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు. అది ఉద్యమం 1300 రోజులకి వెళ్ళింది, 1800 రోజులకి వెళ్ళింది అని రాసుకోవడంతో నడిచిపోతూ ఉంటుంది. ఇదొక అంటే కంటిన్యూగా ఇప్పటికీ పరిష్కారం లేకుండా సాగిపోయేటువంటిది. మొత్తం ఒక చోట కేంద్రీకృతం, హైదరాబాద్లో మొత్తం కేంద్రీకృతం చేసి ఇవాళ అందరికీ అక్కడ వదులుకుని వచ్చాం, ఇప్పుడు మళ్ళీ అలాంటిదే కావాలన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ నడుస్తూ ఉంటుంటుంది. ఇకపోతే బాధితులనే ఠాణాకి పిలిపించి ఆపై చితకబాది, ఎస్ఐపై మహిళ కుటుంబం ఫిర్యాదు. ఇరుగు పొరుగు వివాదంలో 4 రోజుల క్రితం కోర్టులో ఫిర్యాదు చేసిన తమను తాజాగా స్టేషన్కి తీసుకెళ్లిన పోలీసులు రాత్రి అయింది ఇంటికి పంపించిన అన్న పాపానికి చితకబాదారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. బాధితుడు హేమంత్ అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని కుమార్తె మీనాక్షి కథనం ప్రకారం డి హీరేహల్ మండలం మురడి గ్రామానికి చెందిన హేమంత్ కుటుంబానికి పొరుగువారికి నెల కిందట గొడవ జరిగింది. దీనిపై హేమంత్ కోర్టులో ఫిర్యాదు చేశారు. బుధవారం మధ్యాహ్నం డి హీరేష్ ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి స్టేషన్కి రావాలని చెప్పారు. ఇప్పుడు రాలేమని రేపు వస్తామని చెప్పగా కోపోద్రిక్తుడే స్వయంగా గ్రామానికి వచ్చారు. హేమంత్ దంపతులతో పాటు వారి కుమారుడు మంజునాథ్, కుమార్తె మీనాక్షిలను పోలీస్ జీబులో స్టేషన్కి తరలించారు. రాత్రి 7 గంటల సమయంలో హేమంత్ తన కుమారుడు ఇక్కడే ఉంటామని భార్యను కుమార్తెను పంపించాలని ఎస్ఐని కోరారు. ఆగ్రహించిన ఎస్ఐ మా నాన్నను అన్నయ్యను లాఠీతో తీవ్రంగా కొట్టారని, అడ్డు వస్తే నిన్ను కూడా కాలుతో తంతాన్ని బెదిరించారని మీనాక్షి ఆరోపించారు. స్పృహ కోల్పోయిన తమ తండ్రికి తొలుత రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారని, మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురానికి తీసుకొచ్చామని వివరించారు. తమకు న్యాయం చేయాలని మీనాక్షి వేడుకున్నారు. ఈ విషయమై న్యూస్ టుడే ఎస్ఐ రామకృష్ణారెడ్డి కోరితే తాను సెలవులో ఉన్నానని, ప్రస్తుతం మాట్లాడలేనని సమాధానం ఇచ్చారన్నటువంటి అధికార యంత్రాంగాలకు సంబంధించినటువంటి అహంకారపూరితమైనటువంటి స్వభావానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. ఇకపోతే ఆంధ్రజ్యోతి, వివాహితపై గ్యాంగ్ రేప్, తీవ్రంగా కొట్టి చిత్రవధ చేసి గొంతుకు చీర బిగించి హత్య. గుంటూరు జిల్లా తుమ్మపూడిలో ఘోరం, భర్తకు దూరంగా ఒంటరిగా బాధితురాలు, మద్యం తాగి ఇంట్లోకి జొరబడిన 3, లైంగికంగా లొంగదీసుకోవడానికి యత్నం, సామూహికంగా అత్యాచారం, ఆపై హత్య. నిందితుల్లో ఒకరిని తప్పించిన పోలీసులు, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు. బాధితుల ఆగ్రహం, పోస్టు మార్టం జరపరాదని బైఠాయింపు. మంత్రులు గౌరవ పరామర్శకు వెళ్లిన లోకేష్పై వైసీపీ రాళ్లదాడి. దిశ యాప్ తెచ్చామన్నారు, ఆడబిడ్డల దశ మారిపోయినట్లేనన్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ అర్ధరాత్రుల్లో నిర్భయంగా తిరిగే రోజు దగ్గరలోనే ఉన్నదని ఊదరగొట్టారు. కానీ పట్టపగలే ఘోరాలు జరిగిపోతున్నాయి. నిన్న విజయవాడలో యువతని ఆసుపత్రి గదిలో బంధించి అఘాయిత్యానికి పాల్పడితే ఇప్పుడు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో ఏకంగా ఇంట్లోకి చొరబడి ఒంటరి మహిళపై గ్యాంగ్ రేప్కి తెగబడ్డారు. ఇది గుంటూరు జిల్లా తుమ్మపూడికి చెందినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి. ఇక్కడ వార్త చూడండి, పూర్తిగా ఇది దిశ యాప్పే పనిచేయట్లేదు అన్నటువంటిది. అంటే వీళ్ళకి నచ్చకపోతే ఏది పనిచేయదు. ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో రేపులు జరగలేదా? రోజు రేపులు జరుగుతూనే వస్తాయి. రేప్ అనేటువంటి సంఘటన చేసేవాడు ఒక నీచుడు, దుర్మార్గుడు. వాడిని ఆ కోణంలోనే చూడాలి. దాన్ని రాజకీయ కోణాల్లోకి తీసుకొచ్చేసేటువంటి దరిద్రమే ఇక్కడ ప్రమాదకరమైనటువంటి కాన్సెప్ట్. ఇందులో ఏది కావాలని ఒకళ్ళని తప్పిస్తారు, ఒకళ్ళని పెంచుతారు. ఇవన్నీ కూడా లోకల్గా చూసుకోవాల్సిన అంశాలు. స్వయంగా కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి లోకేష్ అక్కడికి వెళ్ళటం, రేపొద్దున లోకేష్ టైంలో అత్యాచారం జరిగితే రేపొద్దున ఆయన సీఎంగా అవుతారు, లేకపోతే చంద్రబాబు గారు సీఎం అవుతారు. రోజు వెళ్ళి పరామర్శిస్తారా? ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో రోజు వెళ్ళి పరామర్శించారా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి పరామర్శించలేదే? లేదా అప్పుడు ఉన్నటువంటి ఏ రోజు అలాంటి వాళ్ళు రిషితేశ్వరి కేసు లాంటి వాటికి వెళ్ళినట్టున్నారు. అంతే తప్పించి స్వయంగా ముఖ్యమంత్రి అభ్యర్థులు వెళ్ళారా? లేదు. ఇక్కడ ఏ స్థాయికి దిగజారి, లోకేష్ స్థాయి దిగజారుస్తున్నారా, లేకపోతే కనుక ఇష్యూని వేరే కోణంలోకి తీసుకెళ్తున్నారా? అంటే రాజకీయం. చివరికి అత్యాచారం, హత్య చేసినటువంటి నేరస్తుడికి రాజకీయ పరంగా ఏముండి వస్తాయి అటెట్లలో? ఆయన కాపాడితే జగన్ ఏమైనా సీఎం అయిపోతారు, లేకపోతే అక్కడ ఏమైనా నియోజకవర్గంలో ఓట్లందరూ వేసేస్తారా?
కానీ ఇక్కడ అలాంటి నేరాలు ఇప్పుడు ఏంటంటే రోజు ఒక విషపూరితంగా అసలంతా గందరగోళంగా ఉందని బాబు రాష్ట్రం అర్జెంటుగానే ఫీల్ అవ్వాలి జనం. అలా ఫీల్ అవ్వాలంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి చిన్న చిన్న సంఘటనలు, ఇద్దరు ఇంటి పక్కన వాళ్ళు కొట్టుకున్నారు, అట్లాంటి వాటిని కూడా హైలైట్ చేస్తూ ఉండాలి. నెగిటివ్గా క్రియేట్ చేయాలంటే ఏముంది, మంచినీళ్ళ గ్లాసు కింద పడిందంటే ఎంత అహంకారంతో అని రాయొచ్చు, లేదంటే కనుక ప్రతి దాన్ని నెగిటివ్గా తయారు చేసి చూపించవచ్చు. ఒక హాస్పిటల్లో సిరంజులు ఇంతకుముందు ఏదో అందరూ జనాలు గవర్నమెంట్ హాస్పిటల్కి పరిగెత్తికి వెళ్ళిపోయినట్టు ఇప్పుడు లేనట్టు ఎట్లా రాసుకొస్తున్నారు. ఓవరాల్గా ప్రజలకి ఒక విపరీతమైన ద్వేషం ప్రభుత్వం మీద పెంచితే కానీ సంక్షేమ పథకాల గురించిన హామీ అన్నటువంటి చర్చ జరగనీయకుండా చేసి ఆ విషయం జనం మర్చిపోవాలి, ఈ పాలన అర్జెంటుగా దిగిపోవాలన్నటువంటి ఫీలింగ్ కావాలి. ఆ విధమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ ఈనాడు జ్యోతితో పాటుగా అటుపక్కన TV5తో పాటు మహా టీవీ స్ట్రాటజిక్గా చేసుకొస్తాయి. అదే సందర్భంలో సాక్షి దాన్ని రిటర్న్ చేసుకొచ్చేటువంటి పని చేస్తుంది. ఓవరాల్గా వీళ్ళందరూ జర్నలిజం వదిలేసి చేస్తున్నటువంటిది ఫక్తు వ్యభిచారం మాత్రమే. ఇకపోతే ఆరోగ్య పథకాలకు రోగం, ఇది మరొక కీలకమైనటువంటిది, వీళ్ళకు పుట్టినటువంటి రోగం ఇది. అరకొరగానే ఆరోగ్య అమలు, మిగిలిన పథకాలకు మంగళం. గత ప్రభుత్వ హయాంలో 33 స్కీమ్స్, మెజార్టీ పథకాలు రద్దు పద్దులోకి, మిగిలిన అరకొరగానే అమలు. వైద్య చికిత్స కోసం పేదల తెప్పలు, ఎవరు చెప్పారని ఈ పథకాలు రద్దు చేశారు. 69,000 కుటుంబాలకు శాపం. పేదలకు అందని బీమా పరిహారం 2020లో ప్రీమియం కట్టని సర్కార్. చంద్రన్న బీమా పథకానికి తూట్లు, జిల్లాలో స్పందనలో ఫిర్యాదులు, పరిష్కరించలేని స్థితిలో కలెక్టర్లు, మృతుల కుటుంబాలు లబోదిబో. ఇది ఓవరాల్గా ఇక్కడ రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు ప్రారంభించాలని గొప్పలు చెప్తారు కానీ ఒక్క కాలేజీ నిర్మాణం కూడా ముందుకు కదలడం లేదు. మరి మనమే చెప్పాం, అమరావతి మూడేళ్లలో ఎక్కడ పూర్తయిపోతుంది, ఏళ్ల తరబడి పట్టుద్ది, దశాబ్దాల తరబడి. ముందేమో హైదరాబాద్ 5 ఏళ్లలో నిర్మించేశారు చంద్రబాబు, ఇక్కడేమో 5 ఏళ్లలో ఎందుకు కట్టలేదంటే అబ్బెబ్బే దశాబ్దాలు పట్టుద్ది కదా అని చెప్తారు. అంటే ఉక్రెయిన్ రష్యా వ్యవహారంలో మాటలు ఎట్లా ఉంటాయో వీళ్ళది కూడా అట్లాగే ఉంటుంది. అదే సందర్భంలో ఆరోగ్యశ్రీ 108, 104 సర్వీసెస్, అలాగే గ్రామీణ ప్రాంత వైద్య సేవలు, ఇవన్నీ పనికి రావట్లేదు, కనిపించట్లేదు ఇక్కడ వీళ్ళకి. ఆనాడు మనం ఏం చేసాం 108కి అన్నటువంటిది ఏం కనిపించట్లేదు. అంటే పక్కాగా ఒక వ్యతిరేక వార్తల సమాహారంగా నడుపుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చివరికి డెవలప్మెంట్ అప్పులకి అడ్డుపడుతున్నారని నేను అన్నటువంటి దాన్ని పెట్టుకొచ్చారు. కానీ 1,50,000 మందికి వైజాగ్ లాంటి చోట్ల ఇల్లు రావడం అంటే అసాధ్యమైనటువంటి స్థలమే గ్రేట్. అట్లాంటి చోట్ల వచ్చిందన్న వార్త రాయడానికి కూడా మనసొప్పనటువంటి హెడ్డింకులు పెట్టుకుంటూ సాగిస్తున్నటువంటి పాత్రికేయ ప్రమాణాల దిగజారుడుతనానికి పరాకాష్ఠి. ఇకపోతే చేయడం చేతకాక మీడియాపై సీఎం ఆరోపణలు, జనం చెవిలో జగన్ అడ్డగోలు పూలు, మాయమాటలు అడ్డగోలు అబాండాలు. విశాఖకి రాజధాని రాకుండా అడ్డుకున్నారట, అప్పులు రాకుండా అడ్డుపడుతున్నారట, పేదల ఇళ్ల స్థలాలకు అడ్డురారట, విపక్షంలో ఉండగా ఉత్తరాంధ్ర గుర్తు రాలేదా, 3 రాజధానులపై చిత్తశుద్ధి ఉందా, తీర్పు రాకముందే పిటిషన్ వెనక్కి ఎందుకు, సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు ఎందుకు, విభజన చట్ట సవరణకు కేంద్రాన్ని కోరలేదేం, అమరావతిలో పేదల మధ్య విద్వేషమే ఉద్దేశం, చట్టం ఒప్పుకోదని తెలిసి అక్కడ ఇళ్ల స్థలాలు, డీకేటీ పట్టాలు కాకుండా కన్వేయన్స్ కథలు, అడ్డగోలు అప్పులపై కాక్ కేంద్ర నజర్, సమాధానం చెప్పలేక రాష్ట్రం సతమతం, ఇందులో మీడియా పాత్ర ఎక్కడా ఏమిటి. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ స్టేట్మెంట్లని తమ స్టేట్మెంట్లుగా 3 రాజధానులకు సంబంధించిన బిల్లును రాసి కేంద్రానికే కదా పంపించింది. కేంద్రం ఆ విషయాన్ని అధికారికంగా కూడా చెప్పింది కదా, మరి పంపించలేదంటారేంటి వీళ్ళు, అంతకంటే విచిత్రమే ఉంటుంది. ఇకపోతే మరొక కీలకమైనటువంటిది పేదల స్థలాలకు అడ్డుపడ్డారట, మరి అడ్డుపడలేదా, అక్కడ రూలా, రాజధానిలో హైదరాబాద్లో ఇళ్ళు వేరేవాడికి ఉండడానికి వీల్లేదని ఎవడన్నా రాసి ఇచ్చాడా ప్రపంచంలో, బెంగళూరులో వేరేవాడు ఉండడానికి పక్క ఊరోడు ఉండడానికి వీల్లేదని రాసి ఇచ్చాడా, మరి ఇక్కడ మాత్రమే ఎందుకు ఉంది అట్లాగా, ఏం దుర్మార్గం అది. అమరావతి అంటే బెజవాడ గుంటూరులతో కృష్ణా గుంటూరు జిల్లాలతో ఉన్నటువంటి పలు ప్రాంతాలతో కలిపని మనమే వార్తలు రాశాం కదా, మరి మంగళగిరి వాళ్ళకు కూడా అక్కడ ఇల్లు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఎట్లాగ తీసుకొచ్చారు, అప్పుడు 29 గ్రామాలని ఎట్లా తీసుకొచ్చారు, ఇది పచ్చి మోసం కదా. అవన్నీ మరి ఎందుకు రాసుకున్నారు అంటే ఇదే ప్రజలని జరిగిన తప్పులని జరగలేదని చెప్పించేటువంటి ఒక తెలివైనటువంటి ఎత్తుగడ. ముందు ఏంటంటే ప్రభుత్వం వెధవ ఏదైతే కనుక పాత ప్రభుత్వం వెధవ తక్కువ వెధవ, ఉన్న వెధవల్లో మంచి వెధవని ఎన్నుకోవడం అన్నటువంటి కోణాన్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ జరుగుతోంది అదే. గత ప్రభుత్వం తప్పులు చేయలేదా, బోలెడని తప్పులు ఈ ప్రభుత్వం చేయట్లేదు, ఖచ్చితంగా చేస్తుంది. తప్పుల్ని చేసేటప్పుడు తప్పులుగానే ఇద్దరిది చూపించాలి. అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు ఒప్పులు చేసేందుకు ఇప్పుడు చేస్తున్న తప్పులని అడ్డు పెట్టుకుంటున్నటువంటి నాటకం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల కోణం కాకుండా రాజకీయ ఎజెండాలతో నడిచేటువంటి వ్యవహారాలకి సజీవ సాక్ష్యం. ఇకపోతే JPS షాక్, పెన్షన్పై IT దెబ్బ, 30 ఏళ్ల కష్టార్జితంపై 30% ఆదాయ పన్ను, CPS నిధులపై ప్రస్తుతం 9% వడ్డీ, 4%కి తగ్గచ్చనే ఉద్యోగుల ఆందోళన, రిటైర్ అయ్యాక వచ్చేది 20 కాదు 7%. చంద్రబాబు GPSలో స్పెషల్ ఫండ్, జగన్ GPSలో ఆ ఊసేలేదు, అంకెల గారిడితో ఉద్యోగులకి బురిడి. CPSను రద్దు చేస్తారని జగన్ తాజాగా ప్రతిపాదించిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్, జగన్ పెన్షన్ స్కీమ్
జేపీఎస్ అని ఉద్యోగులు మండిపడుతున్నారు. సామాజిక భద్రత ఏమాత్రం లేకపోగా తాము 30 ఏళ్లు కష్టపడి దాచుకున్న సంపాదన మీద 30% ఆదాయ పన్ను విధించాలని చూడటం దారుణమని అంటున్నారు. రాష్ట్ర ఆదాయం ఏడాది పెరుగుతుంటే దాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి జీతాలు పెన్షన్లు వ్యయం భారీగా పెరగబోతోందని దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తుతున్నారు. ఇది ఇక్కడ రాష్ట్రానికి ఆదాయం పెరుగుతోందని ఒక పక్కన వీళ్ళే చెప్తారు, ఇంకో పక్కన రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని వీళ్ళే చెప్తారు. చూడండి ఎంత స్ట్రాటజిక్గా, ఎంత అసహ్యకరమైనటువంటి జర్నలిజం చేస్తున్నామనడానికి ఓ పక్కన వీళ్ళే చెప్తున్నారు. ఈ వార్తలోనేమో రాష్ట్ర ఆదాయం పెరుగుతూ ఉంటే తగ్గుతుందని చూపెడుతున్నారు, ఇది చెప్తున్నారు అన్నటువంటిది, అంటే ఖర్చు పెరుగుతుందని చూపెడుతున్నారు. మరి వీళ్ళే మళ్ళీ ఇంకో పక్కన రాష్ట్ర ఆర్థికంగా దివాళా తీసేసిందని చెప్తారు. ఏది నిజమనాలా? అక్కడ రెండూ నిజమే. ఏంటి, రాష్ట్రం ఈ సంక్షేమ పథకాల రూపంలో బోల్డ్ అంతా భారాలు పెట్టుకుంటోంది, ఉద్యోగుల జీతాలకు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయింది. అదే సందర్భంలో ఆదాయం పెరుగుతూనే ఉంది, జీడిపి పెరుగుతూనే ఉంది, రెండూ జరుగుతున్నాయి. రెండింటినీ రాయాల్సిన దాని నుంచి ఒకవైపుకి ఇక్కడ జీపీఎస్ని ఇక నెగిటివ్ క్రియేట్ చేయాలి. అక్కడ పోనీ ఏమన్నా ఆల్టర్నేటివ్ చంద్రబాబు గారు హామీ ఇచ్చారు కదా అప్పుడు, దానికి సంబంధించి ఇస్తామని, ఆయన 5 ఏళ్లలో చేయలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత చేయలేకపోయారు. ఇప్పుడు చేయలేని దానికి ప్రత్యామ్నాయం ఒక మధ్య మార్గ పరిష్కారం చూపెడుతుంటే చూడొద్దు. టికెట్లు ధరలు తగ్గిస్తే తగ్గించారని, అదే సందర్భంలో 100 కోట్ల రూపాయల పైన దాటినటువంటి వాటి చేస్తే అట్టట్ట పెంచేస్తారు అన్నట్టుంది. ఎట్లాగున్నది అంటే అమ్మ అన్న నీ అమ్మ అన్న 2 పదాలు కూడా కరెక్ట్ అని చెప్పి రాస్తారు, లేకపోతే 2 కూడా బూతులన్నీ రాసేటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితి. లేకపోతే పన్ను ఒకటే, సుంకాలు బోలెడు. మోడీ సర్కార్ ప్రవచించే 1 నేషన్ 1 ట్యాక్స్ ఒట్టి మాటే. సుంకాలతో రాష్ట్రాల ఆదాయానికి గండి. రకరకాల సుంకాల పేరిట ప్రతి లీటర్కు పెట్రోల్ మీద 27 రూపాయలు 90 పైసలు వసూలు. అందులో అన్ని రాష్ట్రాలకు కల్పించే మొత్తం ₹1 లోపే. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా దండుకుంటున్న వైనం. రాష్ట్రాల అంశాల జాబితాలోకి చొరబాటు. 2 ఏళ్లు దాటిన ప్రతి సెస్లోనూ రాష్ట్రాలకు వాటా పంచాలి. ఆర్థిక నిపుణుల సూచన. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్సుల కారణంగా ఆదాయంలో రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన 41% వాటాను పొందలేకపోతున్నాం. సెస్సుల రూపంలో మీరు రాష్ట్ర వాటాలో 11.4% ఆదాయాన్ని దోచుకుంటున్నారు. కాబట్టి సెస్సులను రద్దు చేయండి. అప్పుడు మనం దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ ₹70, డీజిల్ ₹60 ఇవ్వచ్చు. ఒకే దేశం ఒకే ధర. ఇది నిపుణులు చెప్పారన్నట్టు. ఇప్పుడు మళ్ళీ మోడీ బీజేపీ తెలుగుదేశంతో కలవట్లేదు కాబట్టి దాని మీద కూడా విషయం. ఇప్పుడు వీళ్ళే చెప్పారు కదా, రాష్ట్రం 25 నుంచి ₹30 తింటుందని ఈనాడు జ్యోతినే కదా మొన్నటిదాకా రాసింది. ఇప్పుడు మళ్ళీ మోడీ తినేస్తున్నాడని రాసుకొస్తారు. సెస్ అనేది దేనికి వేస్తారు? అమరావతి సెస్ అనేసి వేసి అమరావతి కట్టకుండా డబ్బులు మింగేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ అక్కడ స్వచ్ఛ భారత్ సెస్ వేశారు. మనందరికీ ఇప్పుడు ఇళ్ల దగ్గరకు వచ్చి నడుస్తున్నటువంటి రోడ్లు ఊడ్చే కార్యక్రమం దగ్గర నుంచి డబ్బాలు ఇచ్చి పట్టుకుపోతున్నాయి ఆ వెహికల్స్, వాటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు. వాళ్ళకి ఆ కార్పొరేషన్లో వాళ్ళ పని జరుగుతుందంటే ఆ సెస్తోనే నడుస్తుంది. రోడ్ల అభివృద్ధి సెస్ వేస్తున్నారు, దానివల్లనే మనకు హైవేలు వస్తున్నాయి. సెస్సులు కేంద్ర ప్రభుత్వం వేసేది ఆ కన్సర్న్డ్ పర్పస్కే వాడతారు, రాష్ట్రాల్లో వాటిని మిస్యూజ్ చేస్తారు. ఇక్కడ సెస్సులని దానికి సంబంధించినే మాట్లాడుతున్నారు. అసలు సమస్య ఏంటి? రాష్ట్రాలు ఇక్కడ ఒక రాష్ట్రంలో 98 రూపాయలకు వచ్చేది ఇంకొక రాష్ట్రంలో 121 రూపాయలకి ఎందుకు వస్తుంది? అది కదా విషయం. దాన్ని కవర్ చేసుకుంటూ ఎవడో నిపుణులనే ఏరియాద వాళ్ళు మాట్లాడితే దాన్ని హైలైట్ చేయడం ఇక్కడ వీళ్ళ జర్నలిజంలో ఉన్నటువంటి దిగజారుడుతనానికి సంబంధించినటువంటి పరాకాష్ట అని చెప్పచ్చు. మళ్ళీ వీళ్ళే ఒకసారేమో జగన్ దోచేస్తున్నారని చెప్తారు, ఇంకోసారేమో అబ్బాయి అది కేంద్రమే దోచేస్తుందని చెప్తారు. ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి మానసిక జాడ్యం కనబడుతుంటుంది. ఇకపోతే వాట్సాప్లో 10 హిందీ పేపరు. శ్రీకాకుళం అనకాపల్లి జిల్లాలో కలకలం, లీకేజీ జరగలేదని తేల్చేసిన విద్యాశాఖ. శ్రీకాకుళం, దోలుగుంట, కర్నూలు 10వ తరగతి ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బుధవారం తెలుగు ప్రశ్నాపత్రం లీకేజీపై ఓవైపు అధికారులు విచారణ జరుపుతున్నాయి. గురువారం జరిగిన హిందీ పరీక్ష ప్రశ్నాపత్రం కూడా లీక్ అవడం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లాలో సదుబుజ్జి మండలం అనకాపల్లి జిల్లా రోల్గుంట ప్రాంతంలో హిందీ పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రశ్నాపత్రం వాట్సాప్లో చక్కలు కొట్టింది. సదుబుజ్జిలి మండలం రొట్టవలస, షలంత్రి పరీక్షా కేంద్రాల నుండి ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్టు ప్రచారం జరగడంతో డీఈఓ పగడాలమ్మ, ఇతర అధికారులు, పోలీసులు ఆయా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. వారి దర్యాప్తులో ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో మీడియాకు సమాచారం ఎలా వచ్చిందని ఆరాధీశారు. చివరికి ప్రశ్నాపత్రం లీకేజీ కాలేదని తేల్చి చెప్పారు. అనకాపల్లి మండలం రోల్గుంటలో హిందీ ప్రశ్నాపత్రం వాట్సాప్లో వైరల్ అయింది. దీంతో విద్యాశాఖ అధికారిని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో తనిఖీలు చేశారు. ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందనడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. దీనిపై విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ప్రకటన విడుదల చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొన్నారు. ఇప్పుడు ఓవరాల్గా ఇందులో అసలు అంశం చూడండి, నారాయణ వైస్ ప్రిన్సిపల్ అరెస్ట్. బ్యానర్ హెడ్డింగ్ పెట్టాల్సిన వార్త ఇది. జనం సొమ్ముతో బలిసినటువంటి విద్యాసంస్థ అదే జనాల్ని ఎలాగా మోసం చేస్తుందంటే తప్పుడు వ్యవహారాలతో పరీక్షలు. నిన్న 2 నారాయణ, ఎన్ఆర్ఐ ఈ 2 స్కూళ్ళకి సంబంధించిన వాళ్ళే చేసుకొచ్చింది ఫస్ట్ పేపర్ లీకేజ్ అని వార్తలు రాసిన వాళ్ళు అయ్యొచ్చేటప్పటికి వెనక్కి ఓ చిన్న 10 లైన్ల ముక్క రాశారనమాట. ఎందుకు లీకేజ్? ఇప్పుడు ఇక్కడ చూడండి,
వాట్సాప్లో హిందీ పేపర్కి సంబంధించి ఏ ఆధారం లేదన్నదేమో 2 కాలమ్స్ వార్త. అదే సందర్భంలో లీకేజీ గురించినటువంటి దాంట్లో వీళ్ళు నారాయణను ఎన్ఆర్ఐ అనగానే ఒక సింగిల్ కాలంకి సంబంధించినటువంటి వార్త. వీళ్ళు జర్నలిజాన్ని చేస్తున్నారా ఏం చేస్తున్నారని ఇంకా నేను పదే పదే చెప్పక్కర్లేదు. చిత్తూరు జిల్లాలో 10th ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన ఘటనలో నారాయణ విద్యాసంస్థల వైస్ ప్రిన్సిపల్ గిరిధర్, ఎన్ఆర్ఐ స్కూల్ ప్రిన్సిపల్ సుధాకర్ను అరెస్ట్ చేశామని విద్యామంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. నంద్యాల ఘటనలో 9 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశామని తెలిపారు. విజయవాడలో గురువారం రాత్రి మంత్రి మీడియాతో మాట్లాడారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీకేజ్ మాల్ ప్రాక్టీస్ ఎక్కడా జరగలేదని చెప్పారు. అసలు వీళ్ళే రాయాలి కదా వార్త, మంత్రి చెప్తే రాయడం ఏంటి? దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో వార్తలు అనేటువంటి వాటిని చంపేస్తున్నటువంటి రోజులు అన్నటువంటి అంశం. ఇకపోతే సాక్షి ఉద్యోగులారా ఆలోచించండి అంటూ ఏదైతే ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలైతే భవిష్యత్ తరాలపై మోయలేని భారం పడుతుంది. అయితే ప్రస్తుత సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానంలో కూడా ఏమాత్రం గ్యారంటీ లేని దశాబ్దానికి ఇంకా తగ్గుతూ పోతున్న బ్యాంకు వడ్డీ రేట్లు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అందుతున్న సిపిఎస్ పెన్షన్ కూడా భవిష్యత్తులో మరింత తగ్గే పరిస్థితుల్లో ఉన్నాయన్నది కూడా వాస్తవం. మరి ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్ తరాల ప్రయోజనాలు, రానున్న కాలంలో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రిటైర్ కాబోతున్న ఉద్యోగుల భద్రతకు హామీ ఇస్తూ అదే సమయంలో మోయలేని భారం ఎక్కువై 2003 మాదిరి పూర్తిగా పెన్షన్ విధానాన్ని ఎత్తేసే పరిస్థితి రాకూడదని, అటువంటి పరిస్థితుల్లో కూడా మన ఉద్యోగస్తులు రిటైర్మెంట్ తర్వాత కూడా చిరునవ్వుతో బతికే పరిస్థితి ఉండాలని అరకొరగా వస్తూ గ్యారంటీ లేక వచ్చే అరకొర పెన్షన్ కూడా భవిష్యత్తులో తగ్గే ప్రమాదం ఉందన్న పరిస్థితిని మారుస్తూ ఇప్పుడు సిపిఎస్ ద్వారా వస్తున్న దానికన్నా కనీసం 70% ఎక్కువగా వచ్చేలా గ్యారంటెడ్ పెన్షన్ విధానం తీసుకురావాలని మన ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఆప్షన్స్ ఇస్తున్నాం. గత పాలకులకు కూడా ఈ జటిల సమస్య గురించి తెలుసు, కానీ వాళ్ళు ఈ సమస్యను పరిష్కరించకపోయినా ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి అడగదు, TV5 పలకదు. కానీ ఈ జటిల సమస్య మనం చిత్తశుద్ధితో పరిష్కరించాలని, ఉద్యోగులకు భరోసా పెంచేలా, అదే సమయంలో భావితరాల మీద మోయలేని భారం కూడా పడకదనే ఉద్దేశంతో కమిటీ ఏర్పాటు చేసి పలు దఫాలు చర్చలు జరిపి ఆర్థిక శాఖ వారు 8 నెలల్లో ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో అమలవుతున్న పెన్షన్ విధానాలను కూడా అధ్యయనం చేసి పరిస్థితులు మదింపు చేయించి ఆ పైన ఆర్థిక శాఖ అధికారులతో స్వయంగా సీఎం గారు పలు దఫాలు చర్చల్లో పాల్గొన్న తర్వాత ఒక వర్కబుల్ సొల్యూషన్కి తీసుకురాగలిగాం. గతంలో ఈ అంశం మీద ఇంత శ్రద్ధ ఎవరూ ఎప్పుడూ పెట్టలేదు, పరిష్కరించాలని చిత్తశుద్ధి ఎవరూ చూపిన దాఖలాలు కూడా లేవు. ఇది మనందరి కోసం ఆలోచించే మన ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శనం అంటూ ఓపీఎస్ ఎందుకు సాధ్యం కాదు, ఎందుకు వీలు పడదంటే ఓపీఎస్ను మళ్ళీ అమల్లోకి తెస్తే భవిష్యత్ తరాలపై దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది. పెన్షన్ల భారం పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను సైతం దాటేసి మోయలేని స్థాయికి చేరుతుంది. రాష్ట్రం తీవ్ర ఇబ్బందులకు జారుకుంటుంది. ఏదో ఒక దశలో ఈ మోయలేని భారాన్ని తట్టుకోలేక 2000 మాదిరి 3 మాదిరి దీన్ని రద్దు చేసి మళ్ళీ అప్పటి పరిస్థితులు తగ్గట్టుగా ఏదో ఒక చాలని కొత్త పింఛన్ విధానాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. అప్పుడు ఈ రోజుల్లో ఉన్న వడ్డీ రేట్లు కూడా ఉండవు. కాబట్టి పింఛన్లు అప్పటి తగ్గిన వడ్డీ రేట్లకు అనుగుణంగా బాగా తగ్గుతాయి. ఇది ఉద్యోగులకు ప్రజలకు ఏమాత్రం లాభదాయకం కాదు. ఓపీఎస్ మరియు బడ్జెట్ పైన ప్రభావం ఏంటంటే పెన్షన్ కోసం బడ్జెట్ నుండి చేయాల్సిన వ్యయం 17,640 కోట్లు, వేతనాలు పెన్షన్ల కోసం బడ్జెట్లో చేయాల్సిన వ్యయం 76,590 కోట్లు, రాష్ట్రపు సొంత రాబడిలో తప్పనిసరి వ్యయం 132%. 2030 నాటికి 33,546 కోట్ల రూపాయలు పెన్షన్ కోసం చేయాల్సిన వ్యయం అయితే వేతనాలు పెన్షన్ల కోసం 1,16,252 కోట్లు, 138% పెరుగుద్ది. 2040 నాటికి 181%, 2050 నాటికి 197%, 2100 నాటికి 395% చెల్లించాల్సి వస్తుందంటూ దాని మీద ఇస్తూ మరొక వైపున ఇప్పుడున్నటువంటి సిపిఎస్ పెన్షన్ స్కీమ్ ఏంటి, దానివల్ల బెనిఫిట్ ఏంటి అన్నటువంటి వార్తను కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఇచ్చుకొచ్చారు. ఇప్పుడున్న సిపిఎస్ కొనసాగించడం కూడా ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా మంచిది కాదు. ఎందుకంటే ఈ సిపిఎస్ వల్ల ఎంత పెన్షన్ వస్తుంది అనేది పూర్తిగా మారుతున్న వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. గడిచిన దశాబ్దాలుగా వడ్డీ రేట్లు ఒక్క మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా దశాబ్దం తగ్గుతూ వస్తున్నాయి. 1980లో 12-13% వడ్డీ రేట్లు ఉంటే ఈరోజు వడ్డీలు 5-6% కూడా రాని పరిస్థితి. ఇదే ధోరణి కొనసాగి ముందు వడ్డీ రేట్లు ఇంకా తగ్గి ఉద్యోగులకు ఇప్పుడు వస్తున్న 20% పింఛన్లో సగం రావడం కూడా కష్టమే అవుతుంది కాలం గడిచే కొద్ది. కాబట్టి ఇప్పుడు సెకండరీ గ్రేడ్ టీచర్కి సిపిఎస్ పెన్షన్లు 15,647 అయితే జీపీఎస్ ద్వారా 25,856, పోలీస్ కానిస్టేబుల్కి 12,079 అయితే 19,960, జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అకౌంటెంట్కి 12,079కి 19,960, సివిల్ అసిస్టెంట్ సర్జన్కి 29,675 అయితే 49,037 వస్తుంది, ఎలక్ట్రీషియన్కి 10,153 అయితే 16,778 వస్తుంది, ఆఫీస్ సబార్డినేట్కి 9,579 నుంచి 15,829 రూపాయలు వస్తుంది. పింఛన్లో కనీసం 70% పెరుగుదల మీరు ఎంచుకునే ఆప్షన్ని బట్టి ఉంటుంది అన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇది కూడా ఆప్షన్ 1, ఆప్షన్ 2. జీపీఎస్ కింద ప్రభుత్వోద్యోగి నెల తన జీతంలో 10% చెల్లిస్తే ప్రభుత్వం మరో 10% కలిపి రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగి ఆఖరి నెల బేసిక్ పేలో 33% గ్యారంటీడ్ పెన్షన్గా ప్రతి నెల అందివ్వడం. లేదంటే ఆప్షన్ 2, ప్రభుత్వోద్యోగి ప్రతి నెల తన జీతంలో 14% చెల్లిస్తే ప్రభుత్వం మరో 14% కలిపి రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగి ఆఖరి నెల బేసిక్ పేలో 40% గ్యారంటీడ్ పెన్షన్గా ప్రతి నెల అందివ్వడం. ఈ రెండిట్లో ఏది కావాలి అన్నటువంటి తేల్చుకోండి. పచ్చ మీడియా వలలోకి పడండి అన్నటువంటిది అడ్వర్టైజ్మెంట్. చివరికి ప్రభుత్వం పచ్చ మీడియాతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.